హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివిఎస్ఆర్ వ్లాగ్స్. మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే మా తాతయ్య అండ్ అమ్మమ్మ కలిసి ఇద్దరు మ్యాంగో పిక్కలు అయితే చేస్తున్నారు. సో రెసిపీ ఏంటో చూసిద్దాం రండి. ముందుగా మ్యాంగోస్ని అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మా తాతయ్య చూపిస్తున్నారు చూడండి, అక్కడ అలా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత 4 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ మెంతులు వేసేసుకొని పౌడర్, ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమం అయితే మన ఆవకాయలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేయాలి. అది హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆవాలు, చిల్లీస్ ఒక 3 to 4 చిల్లీస్, రెడ్ చిల్లీస్ అనమాట, వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. అండ్ దెన్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగోస్ అన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట. సో నీట్గా కలుపుకోవాలి. మా అమ్మమ్మ చూపిస్తున్నారు చూడండి. నాకైతే ఈ రెసిపీ చూస్తున్నప్పుడే నోరులో వాటర్ అయితే ఊరిపోయాయన్నమాట. సో నీట్గా కలిపేసుకున్న తర్వాత మన మ్యాంగో పిక్కల్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పిక్కల్ని ఒక 3 to 4 days లీవ్ చేయాలన్నమాట. 2-3 days అయినా సరిపోద్ది. మనం పెట్టిన రోజు కూడా తినేయచ్చు. ఒక 2 to 3 days వదిలేసామనుకోండి, ఆ ఆవకాయ పీస్కి అనేది కారం అంతా పట్టేసుకుంటుంది. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, ఊరుతుంది అంటారు కదా, అలా అవుతుందన్నమాట. మా ఇంట్లో అయితే ఆ రోజే పప్పు చేశారు. సో నేనైతే లేకుండా తినేసాను. తర్వాత ఇంకో ప్యాన్ అయితే పెట్టుకోవాలన్నమాట స్టవ్ మీద. అది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, చిల్లీస్ అండ్ సమ్ ధనియాలు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉంటుంది కదా, మ్యాంగో మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇది పోపు అన్నమాట. కొంతమంది పోపు పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోకుండా కూడా తింటారనమాట. ఎనీవేస్ అది మ్యాంగో పికిల్ అనేది మ్యాంగో పికిలే. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి కాదు, నార్మల్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసాము ఒక బౌల్లోకి. నాకు చూస్తుంటేనే ఎంత మౌత్ వాటరింగ్ ఉన్నంతే, అసలు చెప్పలేకపోతున్నాను. తర్వాత మా మమ్మీ అయితే కలిపేసి పెడుతున్నారు నాకు. చాలా టేస్టీగా ఉండే ఆ రోజు. పప్పులో ఆవకాయ కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్బ్ ఉంటుంది కదా. మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమైతే కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. బాయ్.